హలో హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బచ్చనగని. ఈరోజు మంచి రెసిపీ అదేంటి అంటే బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను. చూడండి, బీట్రూట్ కట్ చేయడం అంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది కదా. మీరు ఈ విధంగా నేను చేసినట్టుగా మీరు చేస్తే బీట్రూట్ కట్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఆ స్లైసెస్ అట్లా కట్ చేసేసుకొని దాంట్లో 2 చేసేసి కట్ చేశారనుకోండి, ఈక్వల్గా అన్నీ కట్ అయిపోతాయి. అండ్ ఫస్ట్ అయితే మనం కడాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు వేసేద్దాం. ఆ పోపు గింజలు కొంచెం వేడయ్యాక ఆనియన్స్ కొన్ని ఎక్కువే తీసుకోండి, ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దాన్ని ఆయిల్లో వేయించండి. మెయిన్లీ ఈ బీట్రూట్ కర్రీలో ఏంటి టేస్ట్ ఎక్కువ వస్తుందనంటే మినప్పప్పు ఉంటుంది కదా, కొంచెం అవి ఎక్కువ వేయండి. అండ్ కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఎక్కువ వేస్తే కర్రీకి అనేది టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆనియన్స్ అయితే కొంచెం వేగాక మనం కరివేపాకు వేసాము. చూడండి, ఇవి వైట్ ఆనియన్స్, అందుకే అవి గోల్డెన్ బ్రౌన్ అవ్వవు, అలాగే వైట్లోనే ఉంటాయి. సో కొంచెం అది తెలుస్తుంది కదా మగ్గింది అనేది. దాన్ని అలా అయ్యాక దాన్ని ఒక్కసారి మనం కలిపేసేసి పెట్టేసుకోవాలి. చూడండి, బీట్రూట్ మనం ఇందాక ఎలా అయితే కట్ చేసామో అలా కట్ చేస్తే అన్నీ ఒకే సైజులో కట్ అవుతాయి, అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట. మనం నార్మల్గా కట్ చేసామనుకోండి, సైజు కొంచెం పైకి కిందకి అవుతుంది కాబట్టి సరిగ్గా నార్మల్గా ఉడకదు. సో ఇట్లా కట్ చేయండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి బీట్రూట్ వేసాక ఆ బీట్రూట్ మొత్తం ఆయిల్ అనేది ఆ బీట్రూట్ కూడా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి దాన్ని మంచిగా కలిపేసేయండి. ఎప్పుడైతే ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనం వేసాం కదా, కరివేపాకు, ఇదంతా కలిసే విధంగా కలిపేసేసుకొని దాన్ని మనం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మూత తీయకుండా సిమ్లో పెట్టేసి ఉడికించండి. ఓకే, చూసారు కదా, సిమ్లో పెట్టి ఉడికించాక ఈ విధంగా అయ్యింది. ఇది అయ్యాక మనం కొంచెం అంతా పసుపు వేసేసుకొని దీంట్లో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో అది కూడా వేయండి. ఒకసారి అది వేసాక కొంచెం పచ్చివాసన పోయేదాకా దాన్ని ఒక 2 to 3 minutes అట్లా కలిపేసేసేయండి. కలిపేసేసి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకొని కూర్చుందాం. చూడండి, ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ఉంటే ఒక 4-5 పచ్చిమిర్చిలు కూడా వేయండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, సో నేను వేయలేదు. అండ్ కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే బీట్రూట్ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కారం వేసాక కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో అది మగ్గాలి కాబట్టి వేయండి. ఆ తర్వాత నేనైతే టమాటోస్ వేసాను, ఎందుకనంటే కొంచెం అది ఆయిల్ ప్లస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, సో మనం తినలేము అది. చపాతీస్లో దాంట్లో అయితే టమాటోస్ వేయకుండా చేయండి, లేదు రైస్లోకి కావాలి అని అంటే ఇలా టమాటోస్ వేయండి. ఈవెన్ చపాతీలో కూడా తినచ్చు టమాటోస్ వేసినా కూడా. సో టమాటోస్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, కొంచెం పుల్లగా కొంచెం తీయగా, కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వాతి బచ్చనగని.